నార్మల్గా బైపీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు బీటెక్లో బయోమెడికల్ చేస్తే వాళ్ళకి ఆప్షన్స్ ఎక్కువే ఉంటాయి. బీటెక్ తర్వాత ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మీకు కష్టం అనిపించలేదా? ఏదైనా కొత్తది వెతుకుతున్నప్పుడు, కొత్తది చేయాలి అనుకున్నప్పుడు కోడింగ్ అనేది ఇంపార్టెంట్ అనే కన్నా ఒక పర్ఫెక్ట్ వే ఆఫ్ లెర్నింగ్ కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్లో 5 లక్షలు 10 లక్షల నుంచి స్టార్ట్ చేసి 1 కోటి 2 కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనం కరెక్టా కాదా ఐటీ సెక్టార్కి అనేది తెలుసుకోవటానికి కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మీరు ఫీల్ అవుతారా? అవేర్నెస్ అనేది కూడా క్రియేట్ అవ్వాలి. మనం పేపర్లో చూస్తుంటాము, అక్కడ అయితే ప్యాకేజ్ అది ప్యాకేజ్ అని పేపర్లో వస్తుంటుంది, కానీ దట్స్ మోర్ అబౌట్ స్కేలర్ అన్నమాట. ఇంటర్వ్యూ ప్రాసెస్ ఈజ్ ఆల్సో అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీరు ఎక్కడైనా హెసిటేషన్ ఫీల్ అయ్యారా? క్లాస్లో ఇన్స్ట్రక్టర్ చెప్పిన తర్వాత అసైన్మెంట్స్, హోంవర్క్స్ ఉండేవి. అవి చేసేటప్పుడు నాకు చాలా డౌట్స్ వచ్చాయి. నేర్చుకునేటప్పుడు డౌట్స్ వస్తే ఏమైపోతుంది అంటే అది క్లారిఫై కాకపోతే డిమోటివేట్ అవ్వడం కానీ, కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వడం కానీ జరుగుతుంది. అది కూడా జరగకూడదు అని చెప్పి వీళ్ళు టీచింగ్ అసిస్టెంట్స్ అనేది చాలా స్ట్రాంగ్గా చేశారు. అంటే ఏంటంటే ఇప్పుడు నాకు సో అది మాత్రం నిజంగా నేను చాలా క్రెడిట్ ఇవ్వాలి. ఐటీ సెక్టార్లో రిక్వైర్మెంట్ ఉంది అనేది ఇప్పుడు పాండమిక్ తర్వాత మేము చాలా వింటున్నాం. అసలు అంత రిక్వైర్మెంట్ ఉందా? అంత రిక్వైర్మెంట్ ఎలా వచ్చింది? సో డిపెండెన్సీ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆల్రెడీ నేర్చుకొని ఉన్న వాళ్ళు, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఐటీలోనే ఒక డొమైన్లో ఉండి సాటిస్ఫైడ్గా లేక, అంటే గ్రోత్ ఆగిపోయో దేనివల్ల అయినా సరే ఇంకొక డొమైన్ స్పేస్లోకి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే పాసిబిలిటీస్ ఎలా ఉంటాయి? ఎలాంటి డొమైన్ అయినా ఐటీ మళ్ళీ మీరు స్ట్రెస్ చేశారు కాబట్టి మళ్ళీ నేను స్ట్రెస్ చేస్తున్నా ఏంటంటే దానికి మీకు డిగ్రీ అడ్డం రాదు, పర్సంటేజ్ అడ్డం రాదు, ఏది అడ్డం రాదు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ అండ్ దిస్ ఇస్ అపర్ణ. ప్రపంచంలో ప్రతి మనిషికి జీవితంలో 2 కళలు ఉంటాయి. ఒకటి మనం ప్రేమించిన మనిషితో జీవితాన్ని పంచుకోవడం, రెండోది మనం కలలు కనే జాబ్ని చేయటం. ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుండి నువ్వేమవుతావు అని అడిగితే నేను డాక్టర్ అవుతా, ఇంజనీర్ అవుతా, ఇలా చాలా చెప్తూ ఉంటారు. కానీ సమయానుసారంగా మనం అనుకున్న కలల జాబ్ని కొన్నిసార్లు పొందకపోవచ్చు. అలా వేరే సర్కమ్స్టాన్సెస్ వల్ల నాన్ ఐటీలో ఉండి ఐటీలోకి వచ్చి ఫైనల్గా తన కలల జాబ్ని సాకారం చేసుకున్న కృష్ణ చైతన్య ఇప్పుడు మనతో ఉన్నారు. మరి ఆయన జర్నీ గురించి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే కృష్ణ చైతన్య గారు, ముందుగా అసలు మీరు బేసిక్గా మీ హోమ్ టౌన్ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఒకసారి మా ప్రేక్షకుల కోసం చెప్తారా? ఎస్ చెప్తాను. ఇప్పుడు నేను వచ్చేసి హైదరాబాద్లో, నా స్కూలింగ్ అంతా హైదరాబాద్లో అయింది. నారాయణ స్కూలింగ్ ఆర్ బ్రిలియంట్, సో డిఫరెంట్ స్కూల్స్. అండ్ కాలేజ్ 11th and 12th వచ్చేసి కూడా హైదరాబాదే, చైతన్య. అండ్ తర్వాత నేను 11th and 12th వచ్చేసి పేరెంట్స్కి ఇంట్లో డాక్టర్ చూడాలి అని ఒక డ్రీమ్ వల్ల నాకు బైపీసీ ఇప్పించారు. కానీ నాకు ఇప్పటి నుంచో నేను ఉన్న స్కూలింగ్ ఎన్వైర్న్మెంట్ మొత్తం మ్యాథ్స్ ఇంక్లైన్ అండ్ ఫిజిక్స్ ఇంక్లైన్ ఉండింది. సో ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు టువర్డ్స్ ఫిజిక్సే ఉండింది అండ్ మ్యాథ్స్ ఎక్కువ. బట్ ఇంకా పేరెంట్స్ కాబట్టి వాళ్ళే చెప్తారు వినాలి అన్నట్టు నేను తీసుకున్నాను. కానీ తర్వాత లేటర్ పార్ట్ ఐ రియలైజ్డ్ నా ఇంట్రెస్ట్ ఇంకా టువర్డ్స్ మ్యాథ్సే ఉంది అండ్ ఐ కెనాట్ కంటిన్యూ అనిపించి నేను బీటెక్ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను. ఇన్ ద మీన్ టైమ్ నాకు బీటెక్ బయోమెడికల్ ఈజ్ ఆఫర్ టు బైపీసీ స్టూడెంట్స్ అని తెలిసింది. సో నేను అది బీటెక్ ఆప్ట్ చేసుకున్నాను. బట్ ఆ జర్నీ అక్కడితో ఆగదు కదా, తర్వాత యూ హ్యావ్ టు ఆల్సో ట్యూన్ దట్ బీటెక్ ఇంటూ ఒక సక్సెస్ఫుల్ కెరియర్ పాత్. సో ఇన్ ద బీటెక్ ప్రాసెస్లో నేను చూసి ఎక్స్ప్లోర్ చేస్తూ తెలుసుకున్నా ఏంటంటే ఎక్కువ గ్రోత్ ఉన్నది అండ్ ఉన్నది. ఇప్పుడు మనం నార్మల్గా చూసినా కూడా ఏ కాలేజ్కి వెళ్ళి ప్లేస్మెంట్ చూసినా ఎక్కువ ఐటీలోనే ప్లేస్మెంట్ అవుతూ ఉంటారు. అది డిఫరెంట్ సెక్టర్స్ అనుకోండి, బట్ ఐటీలోనే ప్లేస్ అవుతుంటారు. సో చూసాను ఐటీలో ఏంటి అండ్ ఎలా ఉంటుంది అనేది. సో ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోర్ చేస్తూ నేను తెలుసుకున్నా ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ సైడ్ ఏదైతే ప్రోడక్ట్ బేస్లో ఉందో అక్కడ ఎక్కువ స్కోప్ ఉంది అని అర్థమైంది. సో దాంతో నేను ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ అండ్ ఆ లెర్నింగ్ ఫేజ్లో చాలా నేర్చుకున్నాను. అయితే ఇక్కడ కృష్ణ చైతన్య గారు, అంటే నార్మల్గా బైపీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు బీటెక్లో బయోమెడికల్ చేస్తే వాళ్ళకి ఆప్షన్స్ ఎక్కువే ఉంటాయి. బట్ మీరు డిఫరెంట్గా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ కదా, సో ఇప్పుడు బీటెక్ తర్వాత ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మీకు కష్టం అనిపించలేదా? కష్టం అయితే అనిపించింది. ఎందుకంటే ఏదైనా కొత్తది వెతుకుతున్నప్పుడు కొంచెం కొత్తది చేయాలి అనుకున్నప్పుడు ఆ కష్టం అయితే ఉంటుంది. అది ఇది రిలేటెడ్ అనే కాదు, ఇన్ జనరల్ కూడా కష్టం ఉంటుంది. సో ఏంటంటే నాకు
ఇటువైపు రావాలి అని ముందు నుంచే ఉండింది. నేను చెప్పినట్టు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కొంచెం నాకు ఆ మ్యాథ్స్ రిలేటెడ్ స్టడీస్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. సో అవి చేస్తూ ఉన్నప్పుడు నేను చూసింది ఏంటంటే ఈ కోడింగ్ వైపు ఏదైతే ఉందో లేదా ఐటీ వైపు జాబ్స్ ఎలా ఉంటాయి అనేది నాకు తెలిసింది. అండ్ ఐటీ వైపులో కూడా చాలా డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి. ఒకటి కోడింగ్ ఉంటుంది, నాన్ కోడింగ్ ఉంటుంది, వేరే ఉంటున్నాయి రోల్స్. సో నాకు ఈ కోడింగ్ జాబ్స్ అనేది ఇంట్రెస్ట్ కలిగింది. సో కోడింగ్ జాబ్స్ ఇంట్రెస్ట్ కలిగినప్పుడు సో నేను ఇంకా ఆ టైంలో కూడా డేటా సైన్స్ అనేది కూడా బాగా వినిపించేది. డేటా సైన్స్ నెక్స్ట్ వచ్చే దాంట్లో బూమ్ అనేది. సో ఇంకా నేను డేటా సైన్స్ ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఎందుకంటే డైరెక్ట్ కోడింగ్ జంప్ అయ్యే కన్నా ఒక డేటా సైన్స్ కోర్స్ తీసుకోవాలా. సో అలా జర్నీ స్టార్ట్ అయింది. బట్ ఆ కోర్స్ చేస్తున్న ఫేజ్లో అండ్ తర్వాత నేను ఆ డొమైన్లో వర్క్ చేస్తున్న స్పేస్లో అర్థమైంది ఏంటంటే కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. సో ఒక పర్ఫెక్ట్ వే ఆఫ్ కోడింగ్ అనేది ఇంపార్టెంట్ అనే కన్నా ఒక పర్ఫెక్ట్ వే ఆఫ్ లెర్నింగ్ కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పద్ధతిగా ఒక ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ఫండమెంటల్స్ నుంచి నేర్చుకోవడం అనేది జరగాలి. సో అది నేను ఏమైపోయిందంటే కాలేజ్లో మాకు కరికులంలో ఉండదు కాబట్టి ఇలా సైడ్గా నేర్చుకుంది కాబట్టి అంత కరెక్ట్గా స్ట్రక్చర్డ్ వేగా అప్పుడు జరగలేదు. కానీ ఏదో నేర్చుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు దాన్ని స్ట్రక్చర్డ్ వేగా ఎలా నేర్చుకోవాలి అనేది అది కూడా నేను గూగుల్ చేయడం కానీ లేకపోతే ఫ్రెండ్స్ నుంచి కొంచెం ఇన్పుట్స్ తీసుకోవడం కానీ తెలిసింది ఏంటంటే కొంచెం కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ కూడా నేర్చుకోవాలి ఇంకా మంచిగా ఎక్సెల్ అవ్వాలి అంటే. సో మంచిగా ఎక్సెల్ అవ్వాలనుకున్నా కాబట్టి కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ కూడా నేర్చుకున్న దాంట్లో డెవలప్మెంట్ డొమైన్కి ఇప్పుడు ఎలా స్విచ్ అవ్వాలి అనేది ఇంకొకటి. సో ఆ డొమైన్ స్విచ్చింగ్ రావడానికి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి అనేది. సో ఇదంతా రీసెర్చ్ చేస్తూ ఉండే టైంలో నాకు ఐ ఫౌండ్ ఎ రిసోర్స్ అనమాట, స్కేలర్ అకాడమీ అని. సో ఆ రిసోర్స్ ఫౌండ్ అవుట్ చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ డిగింగ్ ఇంటూ మోర్. ఇంకో 2-3 రిసోర్సెస్ కూడా దొరికాయి కానీ బట్ ఇట్ వాజ్ మోర్ కన్విన్సింగ్ ఆ కరికులం కానీ. ఎందుకంటే అది నాకు ఫిట్ అవుతుంది, నాకు ఇండస్ట్రీ స్టాండర్డ్కి ఏదైతే ఉందో వారి కరికులం వాళ్ళు చెప్పేది ఫిట్ అవుతుంది. సో నేను ఐ రిక్వెస్టెడ్ కాల్ బ్యాక్ ఫ్రమ్ దెమ్ అండ్ దేర్ కౌన్సిలర్ గాట్ ఇన్ టచ్. ఓకే, మీరు చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్. ఏంటి అంటే మీరు కంప్లీట్గా అంటే బీటెక్లో ఐటీ సైడ్ ఉన్న వాళ్ళకి కోడింగ్ అవన్నీ టచ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరు కంప్లీట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చారు కాబట్టి మీకు ఒక స్ట్రక్చరల్ రీసోర్స్ అనేది అవసరమే. కానీ అసలు అంటే ఈ స్కేలర్స్ అనేది ఏంటి, ప్రాపర్గా ఏమేమి నేర్పిస్తారు? ఈ స్కేలర్ అకాడమీ అంటే ఏంటి అంటే ఇట్స్ ఒక అప్స్కిల్లింగ్ ప్లాట్ఫామ్. ఇలా ఎవరైతే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ కానీ నాన్ టెక్ స్పేస్ కానీ వాళ్ళు ఇఫ్ దే వాంట్ టు మేక్ ఎ స్విచ్ ట్రాన్సిషన్ ఇంటూ ఐటీ డొమైన్ ఫర్ ఎనీ రీజన్స్, సో వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఏ డొమైన్ అయినా ఇప్పుడు ఐటీ డొమైన్ అని మాట్లాడుతున్నాం, దానికి ఒక సెట్ ఆఫ్ స్కిల్ సెట్ ఉంటుంది. అది రిక్వైర్డ్ అంటే ఆ జాబ్ ఇచ్చే వాళ్ళు కూడా ఆ స్కిల్ సెట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఆ స్కిల్ సెట్ వీళ్ళు ట్రైన్ చేసి త్రూ చాలా ఎక్స్పీరియన్స్ ఇన్స్ట్రక్టర్స్ అండ్ ప్రొఫెషనల్ ఇన్స్ట్రక్టర్స్ కానీ దే విల్ టీచర్స్ ట్రైనర్స్ టు ద కోర్ లైక్ ఎంత రిక్వైర్డ్ ఉందో అంత రిక్వైర్డ్ ట్రైన్ చేసి వాళ్ళు మనని ట్రైన్ చేయడమే కాకుండా ఇప్పుడు నేను ఇక్కడ వచ్చిందంటే స్కిల్ ఒకటి ఉంటే సరిపోతుందంటే నేను కొంచెం దానికి పార్షియల్గా అగ్రీ చేయను. స్కిల్తో పాటు దెర్ ఆర్ ఫ్యూ మోర్ థింగ్స్. స్కిల్ ఉంటే కూడా సరిపోదు, మన దగ్గర స్కిల్ ఉన్నట్టు మన జాబ్ ఇచ్చే వాళ్ళకు కూడా తెలియాలి. ఒక స్కిల్డ్ క్యాండిడేట్ ఈ పూల్లో ఉన్నాడు అంటే ఈ ఏరియాలో ఉన్నాడు అనేది కూడా అది తెలియాలి, రిక్రూటర్స్ కళ్ళలో మనం పడాలి. కాబట్టి ఇది టీచింగ్ ప్లాట్ఫామే కాకుండా ఆర్ అప్స్కిల్లింగ్ ప్లాట్ఫామే కాకుండా ఇట్ విల్ ఆల్సో మేక్ ష్యూర్ యువర్ రెజ్యూమే గెట్స్ ఇన్ విజన్ ఆఫ్ అంటే రిక్రూటర్ కళ్ళల్లో పడేటట్టు చూస్తారనమాట. వాళ్ళకి డిఫరెంట్ కనెక్షన్స్ ద్వారా కావచ్చు అలా వాళ్ళు హెల్ప్ సపోర్ట్ చేయడం కానీ దాన్ని ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటాం. సో ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటే అలానే ఒక కంపెనీ కాదు, మల్టిపుల్ కంపెనీస్కి వీళ్ళకి చాలా టైప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దీనివల్ల జరిగేది ఏంటంటే మార్కెట్లో జాబ్స్ ఉన్నాయి, ఇప్పుడు కంపెనీకి కావాలి హైర్స్ క్యాండిడేట్స్ అండ్ ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన స్కిల్డ్ పీపుల్. అండ్ ఇక్కడ అదర్ సైడ్ ఆఫ్ ది ఆడియన్స్ చూస్తే మనం ఏంటంటే అప్స్కిల్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు, అప్స్కిల్ చేసుకున్న వాళ్ళు ట్రాన్సిషన్ చేయడం. సో ఇది ఏదైతే గ్యాప్ ఉందో మధ్యలో స్కిల్ తక్కువ ఉండి అండ్ స్కిల్ ఉన్నా కూడా మనము రిక్రూటర్ కళ్ళలో పడకపోవడం, ఈ గ్యాప్స్ అన్నీ కనెక్ట్ చేస్తుంది స్కేలర్ అకాడమీ. ఒక ప్రాపర్ బ్రిడ్జ్ క్రియేట్. yes exactly త్రూ మల్టిపుల్ థింగ్స్. ఇట్ ఆఫర్స్ అది ఒక స్ట్రక్చర్డ్ కోర్స్ ఆఫర్ చేస్తూ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తూ అండ్ తర్వాత ఇప్పుడు మన క్లాసెస్లో చెప్తారు హౌ ఇట్ రన్స్ అంటే క్లాసెస్ జరుగుతుంటాయి, రెగ్యులర్ హోంవర్క్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ దట్స్ హౌ థింగ్స్ గో ఆన్.
సో యాక్చువల్లీ బీటెక్ అంటే ఇప్పుడు చాలామందికి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. యాజ్ యు ఆర్, మీరు పర్టికులర్గా ఈ ఫీల్డ్లోకి ఇంట్రెస్టెడ్గా రావాలి అనుకున్నప్పుడు వేరే మీ పేరెంట్స్ కోసం బైపీసీ తీసుకున్నా, మీరు ఇందులోనే ఇంట్రెస్టెడ్ ఉన్నా కొంచెం కన్ఫ్యూజన్, కాంప్లికేషన్స్ ఉంటాయి. అరే ఇది కరెక్టా కాదా, నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేసి. అలాగే చాలామంది జాబ్స్ చేస్తూ కూడా సాటిస్ఫైడ్గా లేని వాళ్ళు ఐటీలోకి రావాలి అనుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే ఐటీలో చాలా స్కోప్ ఉంది. స్టార్టింగ్లో 5 లక్షలు 10 లక్షల నుంచి స్టార్ట్ చేసి 1 కోటి 2 కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి మనం కరెక్టా కాదా ఈ జాబ్కి, ఈ ఐటీ సెక్టార్కి అనేది తెలుసుకోవటానికి కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మీరు ఫీల్ అవుతారా? అంటే నేను దాన్ని మనం కౌన్సిలింగ్ అని టర్మ్ చేయకుండా కూడా ఇంకొకలా కూడా చెప్పాలి, అవగాహన అని కూడా అనొచ్చు. కరెక్ట్, అవేర్నెస్. సో ఆ అవేర్నెస్ అనేది కూడా క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు మీరే ఇప్పుడు అన్నారు 5 లక్షలు 10 లక్షల నుంచి 1 కోటి 2 కోట్ల దాకా కూడా వస్తుంది అని. మనకి అంతవరకే తెలుసు, కానీ అది ఎలా రావాలి అనేది చెప్పాలి. సో ఆ అవేర్నెస్ కూడా క్రియేట్ అవ్వాలి. మనం పేపర్లో చూస్తుంటాము, అక్కడ అయితే ప్యాకేజ్ అది ప్యాకేజ్ అని పేపర్లో వస్తుంటుంది, కానీ మనకి ఒక సరైన రోడ్ మ్యాప్ కానీ ఒక గైడెన్స్ ఇవ్వడం కానీ జరగదు. సో అదే ఇంతకుముందు మనం మాట్లాడిన ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది చాలా పర్ఫెక్ట్గా స్కేలర్ అనేది ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట. దట్స్ మోర్ అబౌట్ స్కేలర్ అనమాట. అంటే కరికులం కానీ అండ్ కంటెంట్ డెలివరీ కానీ. సో ఈ స్కేలర్స్ అనేది అంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఇన్స్టిట్యూషనా లేదంటే ఆన్లైన్ ఇన్స్టిట్యూషనా? అది మీరు ఇంతకుముందు అన్నారు కదా, ఎవరైనా ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు స్విచ్ అవ్వాలి అనుకుంటారు అని. సో ఇది వచ్చేసి వర్కింగ్ ప్రొఫెషనల్స్కి 95% వాళ్ళు ఉన్నది వర్కింగ్ ప్రొఫెషనల్సే. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఎప్పుడైనా ఏమవుతుందంటే వాళ్ళ క్లాస్ పెడితే వాళ్ళ ఫీజిబుల్ టైమ్స్, ఎందుకంటే వాళ్ళకి వర్క్ కూడా ఉంటుంది. సో ఇట్స్ మోర్ ఆన్లైన్. ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్. యాక్చువల్ ఆన్లైన్లో కూడా దే ఆర్ ఏబుల్ టు డెలివర్ ఎఫిషియెంట్ కంటెంట్, అంటే కరెక్ట్ యాక్యురేట్గా నా ఎంత కావాలో అంత, అండ్ అది అందరికీ అర్థమైంది. ఎందుకంటే ఆడియన్స్ డిఫరెంట్ కైండ్స్ ఉంటారు. కొంతమంది కొంచెం తెలిసి ఉండొచ్చు, కొంచెం ఏమీ తెలియదు, కొంతమంది ఆల్రెడీ మొత్తం తెలిసి రివిజన్ కోసం ఉండొచ్చు. సో ఇంత వైడ్ వెరైటీ ఆఫ్ ఆడియన్స్ని ట్యాకిల్ చేస్తూ వాళ్ళు కరికులం ప్రిపేర్ చేసి, అండ్ ఆ ఇన్స్ట్రక్టర్స్ కూడా ఆడియన్స్కి తగ్గట్టు కొన్నిసార్లు ఫైన్ తగ్గిపోయి, కొన్నిసార్లు కొంచెం ఎక్కువ చెప్పి, సో అది చేస్తారనమాట ఆడియన్స్కి తగ్గట్టు. సో అది నిజంగా నాకు చాలా మంచిగా అనిపించింది నేను క్లాసెస్ వినేటప్పుడు. సో కృష్ణ చైతన్య గారు, మీరేం నేర్చుకున్నారు? అంటే పర్టికులర్ రీసోర్స్ ద్వారా మీరు ట్రైన్ అయ్యారు కాబట్టి, మీరు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు పర్సనల్గా మీలో జరిగిన ట్రాన్సిషన్ ఏంటి, డెవలప్మెంట్స్ ఏంటి? 2 విధాలుగా జరిగింది ట్రాన్సిషన్ ఇక్కడ. ఏంటంటే ఒకటి వచ్చి పర్సనల్ లెవెల్, ఒకటి వచ్చి కెరియర్ పాయింట్లో. పర్సనల్ లెవెల్ ట్రాన్సిషన్ వచ్చేసి నాకు చాలా అవేర్నెస్ క్రియేట్ అయింది. అంటే ఇప్పుడు ఐటీ అంటారు, కానీ ఎవరికి అంత ఐటీ అంటే పూర్తి ఐడియా ఉండదు. కరెక్ట్. సో ఇందులో జాయిన్ అయిన తర్వాత ఐటీ అనే ఐడియా లేని అతను కూడా అసలు ఐటీలో ఎన్ని డొమైన్స్ ఉంటాయి, ఎన్ని సెక్టర్స్ ఉంటాయి, వాటి ఎంత శాలరీస్ ఇవ్వచ్చు, వాటి ఇంపాక్ట్ ఎంత ఒక కంపెనీ పరంగా పాయింట్ ఆఫ్ వ్యూ, నేను ఎంత చేస్తా వర్క్, నా వర్క్ ఏముంటుంది అనేది ఈ ఐటీ ఈకో సిస్టమ్ అనేది పూర్తిగా అర్థం అవడం అనేది జరుగుతుంది. సో అది కాకుండా ఇది మొత్తం కోడింగ్ నేర్పిస్తారు, అది టెక్నికల్ థింగ్. అండ్ టెక్నికల్ థింగ్కి వెళ్ళే కన్నా ముందు ఏం చెప్తా అంటే అవేర్నెస్ క్రియేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒక రకమైన కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఎస్, మనం కరెక్ట్ పాత్లోనే ఉన్నాం, మనం కరెక్ట్ కోర్సే చేస్తున్నాం, అండ్ ఇది మనకి రేపు పొద్దున ఫ్యూచర్లో ఇది ఖచ్చితంగా మనకి హెల్ప్ అవుతుంది మన కెరియర్లో అండ్ చాలా విషయాల్లో. సో ఒక ఆలోచన విధానం అనేది మారుతుంది దానివల్ల. సో ఆలోచన విధానం మారినప్పుడు ఖచ్చితంగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో నేర్చుకోవడం వన్స్ అది డెవలప్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్. అది ప్రాసెస్, ఇది ఒక్క రోజులో జరగదు. కరెక్ట్. సో ప్రాసెస్లో అవుతున్నప్పుడు మనకు ఈ టెక్నికల్ స్కిల్స్ వచ్చేసి ఎంత కోడింగ్ అయినా కానీ, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ అయినా కానీ, లేకపోతే కొన్ని వేరే ఇంకా అడ్వాన్స్ సబ్జెక్ట్స్ కానీ, అవి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇక్కడ. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆడియన్స్ చాలా డిఫరెంట్ ఉంటారు. కొంతమంది లెస్ ఎక్స్పీరియన్స్, కొంతమంది ఫ్రెషర్స్, కొంతమంది హై ఎక్స్పీరియన్స్ వాళ్ళు. సో ఈ ఆడియన్స్లో ఫ్రెషర్స్ ఉంటారు, అందరు ఉంటారు. సో కంటెంట్ కూడా వీళ్ళు ఎలా చేశారంటే, అది ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా సంథింగ్ న్యూ దే షుడ్ లెర్న్ కదా, వాళ్ళు ఏదో కొత్త నేర్చుకోవాలి కోర్స్ జాయిన్ అయినప్పుడు. సో ఆ కంటెంట్ అంత బాగా చేశారు. సో వాళ్ళకి కూడా ఒక కొత్త లెర్నింగ్ కర్వ్ తీసుకొచ్చేలాగా. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ మీడియం ఎక్స్పీరియన్స్, ఇట్స్ ఆల్సో ఫర్ ఎక్స్పీరియన్స్ 7-8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ వేరే డొమైన్ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఫ్రెషర్స్ అంటే వేరే డొమైన్ నుంచి వచ్చిన వాళ్ళు కన్సిడర్ యాజ్ ఫ్రెషరే కదా. సో వాళ్ళకి తగ్గట్టు కూడా ఉంటుంది. సో డౌట్స్ అడిగేటప్పుడు కూడా హెసిటేషన్ లేకుండా దే విల్ క్లియర్ వెరీ.
సో కమింగ్ బ్యాక్ టు యూ, పర్సనల్లీ మీరు స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేశారు కదా అంటే కోర్స్. సో ఈ టైంలో మీకు అంటే ఇప్పుడు ఎంత సమయం పట్టింది, ఎన్ని మంత్స్ పట్టింది ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ స్కిల్స్ నేర్చుకొని ఎస్ నేను జాబ్కి రెడీ, ఇప్పుడు నేను రెజ్యూమే ఫార్వర్డ్ చేయొచ్చు అనే టైప్కి మీరు రెడీ అవ్వడానికి ఎన్ని నెలలు పట్టింది? రెండు రెడీ అవ్వాలి. ఒకటి మానసికంగా రెడీ అవ్వాలి, ఒకటి ఇది టెక్నికల్ ఆస్పెక్ట్లో. సో కొంతమంది ఇప్పుడు కొత్తదనానికి అలవాటు పడవచ్చు. సో వాళ్ళకి కొంచెం ఒక 1 month ఎక్స్ట్రా పట్టవచ్చు. కానీ యూజువల్గా అయితే 6 to 8 monthsలో యుల్ బీ రెడీ, అంటే మీరు రెడీ అయిపోతారు ప్లేస్మెంట్కి. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసిన కొంతమంది కూడా 5 monthsలోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మరీ కొత్త కాకుండా, మరీ కొత్త అయితే ఏంటంటే కొంచెం టైం పడుతుంది కానీ ఖచ్చితంగా బెనిఫిట్ వస్తుంది. సో ఈ 6 to 8 months ఏదైతే కోర్స్ మీరు స్టార్ట్ చేసి మొత్తం స్కిల్ సెట్స్ టెక్నికల్లీ మెంటలీ రెడీ అయ్యారో, ఆ తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ ఈజ్ ఆల్సో అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో అంటే ఇంటర్వ్యూలో మనకి ఎంత స్కిల్ ఉన్నా కూడా ఆ కమ్యూనికేషన్ని, మన టాలెంట్ని ప్రజెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో మీరు ఎక్కడైనా హెసిటేషన్ ఫీల్ అయ్యారా, లేదంటే మీరు కోర్స్ చేసిన స్కేలర్స్ వాళ్ళు ఏదైనా మీకు అంటే డిడ్ దే గెట్ యూ ప్రిపేర్డ్ ఫర్ ఇంటర్వ్యూస్? ఎస్, ఇంటర్వ్యూ కన్నా ముందు నేను ఇంకొకటి కూడా, ఎందుకంటే నేను ఈ జర్నీలో వచ్చాను కాబట్టి, సో నేను నేర్చుకునేప్పుడు నాకు చాలా డౌట్స్ వచ్చాయి. అండ్ క్లాస్లో ఇన్స్ట్రక్టర్ చెప్పిన తర్వాత అసైన్మెంట్స్, హోంవర్క్స్ ఉండేవి. సో అవి చేసేటప్పుడు నాకు చాలా డౌట్స్ వచ్చాయి. ఇప్పుడు కొత్తగా ఏదైనా కొత్త నేర్చుకునేటప్పుడు డౌట్స్ వస్తే ఏమైపోద్ది అంటే అది క్లారిఫై కాకపోతే డిమోటివేట్ అవ్వడం కానీ, లేకపోతే కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వడం కానీ జరుగుతుంది. సో అది కూడా జరగకూడదని చెప్పి వీళ్ళు టీచింగ్ అసిస్టెంట్స్ అనేది చాలా స్ట్రాంగ్గా చేశారు. అంటే ఏంటంటే ఇప్పుడు నాకు హోంవర్క్ చేస్తున్నా నాకు డౌట్ వచ్చింది, ఆర్ సమ్ రిలేటెడ్ కోడింగ్ వర్క్ చేస్తున్నా నాకు డౌట్ వచ్చింది, వెంటనే నాకు క్విక్ రెస్పాన్స్ వస్తుంది. టీచింగ్ అసిస్టెంట్ నాకు ఇలా ఈ పలానా ఏరియాలో నాకు డౌట్ ఉంది, నాకు అసిస్టెన్స్ కావాలి అంటే వెంటనే ఒక ట్రైన్, అంటే ఆ ఏరియాలో మంచి ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళు విల్ గెట్ ఇన్ కనెక్షన్, మీకు కాల్ కనెక్ట్ అవుతారు, వీడియో కాల్ ఆర్ స్క్రీన్ షేర్ కాల్ అయ్యి మొత్తం మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది, మీరు ఏ విధంగా దాన్ని అప్రోచ్ చేశారు, ఆ ప్రాబ్లమ్ని ఎక్కడ తప్పు ఉంది ఆర్ ఎక్కడ మీరు కరెక్ట్ చేసుకోవచ్చు అనేది మంచిగా క్లియర్ కట్గా హెల్ప్ చేస్తారు. సో దాని విధంగా ఏమైందంటే కొత్తగా ఉన్నా కూడా ఈ ప్రాసెస్ అనేది గ్రో అవుతూనే ఉంటుంది, నేర్చుకోవడం అనేది జరుగుతూనే ఉంటుంది. సో అది మాత్రం నిజంగా నేను చాలా క్రెడిట్ ఇవ్వాలి, ఎందుకంటే నేను కొంచెం ఫేస్ చేసిన ఇష్యూస్లో అది ఒకటి, బట్ స్కేలర్ కవర్డ్ ఇట్ రియలీ వెల్. కమింగ్ టు మీది అడిగిన క్వశ్చన్ ఏంటి, ఇంటర్వ్యూస్ గురించి అడిగారు కాబట్టి, ఇంటర్వ్యూస్లో ఒక్కొక్క కంపెనీది ఒక్కొక్క సెక్టర్ది డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటుంది, ఒక్కొక్క కంపెనీ నుంచి ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో కానీ ఈ ఎక్స్పెక్టేషన్స్ని ఎలా మ్యాచ్ అవుతావు? ఇంటర్వ్యూ రౌండ్స్లో నీ నుంచి ఒక్కొక్క కంపెనీ 4-5 rounds ఉంటుంది, ఒక్కొక్క రౌండ్ నుంచి ఒక్కొక్కటి ఎక్స్పెక్ట్ చేస్తారు. అలా 4 rounds కదా, 4 rounds ఒకటే ప్యాటర్న్లో అవ్వవు, 4 rounds ఒకటే ఎక్స్పెక్ట్ చేయవు. సో ఒక్కొక్క రౌండ్ ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ నువ్వు వాళ్ళు అడిగిన క్వశ్చన్కి నువ్వు ఏ విధంగా కంటెంట్ నువ్వు డెలివర్ చేయగలుగుతావు, ఆ ఇంటర్వ్యూ టైంలో నువ్వు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడితే నీకు ఏమంటే మన దగ్గర నాలెడ్జ్ ఉంటుంది కానీ మనం బయట కూడా పెట్టాలి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన నాలెడ్జ్, ఇన్ఫ్యాక్ట్ మనం అది కాదు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన నాలెడ్జ్ మనం బయట పెట్టాలన్నమాట. సో అది ఆ కమ్యూనికేషన్ అనేది కూడా మెంటార్ సెషన్స్తో అవుతుంది. సో ఈ మెంటార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఒక 4 to 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు. దే విల్ హెల్ప్ అలాట్. వాళ్ళు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు, వాళ్ళు మీ కొంచెం మాక్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు మనం చేసే మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసి మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి మాక్ ఇంటర్వ్యూ సెషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మాక్ ఇంటర్వ్యూ సెషన్స్ కూడా చాలా హెల్ప్ అయ్యాయి నాతో పాటు చాలామందికి. సో కృష్ణ చైతన్య గారు, మీరు కోర్స్ అయిపోయి రెడీ అయ్యారు జాబ్ చేయడానికి అన్నప్పుడు మీరు ఒక 4 to 5 కంపెనీస్ అనుకొని ఉంటారు కదా, ఎస్ నేను ఇందులోకి వెళ్తే మంచిది, నాకు స్కిల్ సెట్కి ఈ పర్టికులర్ కంపెనీ సూట్ అవుతుంది అని. సో అలా మీరు పెట్టుకున్న టార్గెట్ కంపెనీలో ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారా? నేను యాక్చువల్లీ టార్గెట్ పెట్టుకోవాలనుకున్నా కూడా అవేర్నెస్ అనేది ఉండాలి ఫస్ట్ పాయింట్. సో నాకు ఆ కంపెనీ లిస్ట్ చేసుకోవాలి అనుకున్నా కూడా అది కూడా అక్కడ కూడా స్కేల్ కమ్యూనిటీ ఏదైతే ఉందో, మనం ఇప్పుడు కమ్యూనిటీ గురించి మాట్లాడితే అక్కడ అందరూ చాలా మోటివేట్ అయి ఉంటారు. ఆల్మోస్ట్ అందరూ ఏదో ఒకటి చేద్దాం, ఇవాళ ఇది వర్క్ చేద్దాం, అది వర్క్ చేద్దాం. సో ఏమైపోతుందంటే ఈవెన్చువల్గా మీరు అలాంటి పీపుల్ మధ్యలో సరౌండ్ అయి ఉండేసరికి మీరు కొంచెం డిమోటివేట్ అయ్యి లేకపోతే తక్కువ కాన్ఫిడెన్స్ ఉన్నా ఆటోమేటిక్గా బూస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మీరు చుట్టూ చేస్తున్నారు, సరే మనం కూడా ఏదో చేద్దాం అన్నట్టు ఆ కమ్యూనిటీ అలా మోటివేట్ అవ్వడం వల్ల వాళ్ళే హెల్ప్ చేస్తారు. ఈ కంపెనీలో ఇలా ఉంది, ఈ కంపెనీలో. సో అలా మనకు తెలుస్తుంది, అవేర్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది ఓవరాల్ జర్నీలో.
సో వన్స్ అవేర్నెస్ పెరిగితే నేను కొన్ని కంపెనీస్ షార్ట్ లిస్ట్ చేసుకున్నాను ఆ అవేర్నెస్కి, అందులో నేను వర్క్ చేస్తున్నాను వన్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్న కంపెనీ ఏంటి? ఇప్పుడు వాల్మార్ట్లో వర్క్ చేస్తున్నాను. వావ్, గ్రేట్. సో వాల్మార్ట్ ఈస్ చాలా మంది బీటెక్ చదివే వాళ్ళకి కూడా అంటే అదొక డ్రీమ్ కంపెనీ లాగా. ఇంకా మనం చెప్పాలంటే ఫార్చ్యూన్ 500లో ఇట్స్ ఫస్ట్ కంపెనీ. కరెక్ట్. సో అది వన్ ఆఫ్ ద బిగ్ టెక్ కంపెనీస్ అండ్ చాలా మందికి అది డ్రీమ్ కంపెనీ టు వర్క్. అండ్ దిస్ ఈస్ రియలీ అంటే ఇంట్రెస్టింగ్ అండ్ సర్ప్రైజింగ్. ఎందుకంటే కృష్ణ చైతన్య గారు ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వాల్మార్ట్కి వెళ్ళడం అనేది వేరు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇంత మంచి కంపెనీలో వర్క్ చేయటం ఐఎమ్ షూర్ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండుంటారు. సో ఇప్పుడు నేను అడిగినట్టుగా మీరు 4-5 కంపెనీలు టార్గెట్ చేసుకొని ఉంటారు కదా, సో వరుసగా అన్నిట్లో ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉంటారు. అలా మీరు వాల్మార్ట్లో జాబ్ చేస్తున్నారు కరెక్టే, మీకు ఆఫర్స్ ఇచ్చిన కంపెనీస్ ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. అయితే నేను 4-5 కంపెనీలు టార్గెట్ చేసినప్పుడు 4-5 ఇంటర్వ్యూస్, నేను ఒక 11 అలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను. సో నేను అయితే చెప్పాను కదా మీకు ఇంతకుముందు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ఉంది. సో వాళ్ళు నన్ను రిఫర్ చేశారు, నేను ఒక 10 కంపెనీస్ ఇచ్చాను. సో అందులో నేను 5 క్రాక్ చేశాను. గ్రేట్. సో అన్ని డిఫరెంట్ రోల్స్ అండ్ అన్ని ప్రోడక్ట్ కంపెనీసే. బట్ నేను చూస్ చేసుకున్న నాకు రిక్వైర్మెంట్, నా పర్సనల్ చాయిస్ వచ్చేసి వాల్మార్ట్ అండ్ ఆల్మోస్ట్ అన్నీ ఇదే శాలరీ రేంజ్లో వచ్చాయి. ఓకే. సో అడగచ్చా శాలరీ రేంజ్? నేను రేంజ్ చెప్పగలను, నాకనే కాదు నేను ఇన్ జనరల్ కూడా ఇదే చెప్తాను. ఏంటంటే ఒక నార్మల్ ఫ్రెషర్కి ఇఫ్ ఈజ్ హ్యావింగ్ గుడ్ మంచి స్కిల్ ఉంటే 15 నుంచి స్టార్ట్ అవుతుంది, 15 lakhs per annum నుంచి. అండ్ ఒక 1-2 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి ఒక 25 నుంచి 30. అండ్ స్కోప్ ఎంత ఉంది అంటే నేను మీకు నిజంగా మంచి స్కిల్ ఉండి ఒక రైట్ టాలెంట్ ఉండి మీకు ఆ మోటివేషన్ ఉండి చేయాలి అనే తాపత్రయం ఉంటే, వర్క్ చేయాలి అనే తాపత్రయం ఉంటే స్కోప్ 1 crore దాకా కూడా ఉంది. నేనేమీ చెప్పట్లేదు, మీరు యాక్చువల్గా ఎవరైనా చూసేవాళ్ళు కూడా గూగుల్ చేస్తే అర్థమైపోతుంది. సో ఐటీ సెక్టార్లో చాలా అంటే రిక్వైర్మెంట్ ఉంది అనేది ఇప్పుడు పాండమిక్ తర్వాత మేము చాలా వింటున్నాం. చాలా కంపెనీస్ హైర్ చేసుకుంటున్నారు, చాలామంది స్విచ్ అవుతున్నారు కూడా. సో నిజంగా అసలు ఐటీ సెక్టార్లో మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు అవేర్నెస్ ఉంది కాబట్టి అడుగుతున్నాము, అసలు అంత రిక్వైర్మెంట్ ఉందా? అంత రిక్వైర్మెంట్ ఉందా, అంత రిక్వైర్మెంట్ ఎలా వచ్చింది అనేది కూడా ఒకటి వస్తుంది. ఏంటంటే రిక్వైర్మెంట్ ముందు నుంచే ఉండింది. అయితే కోవిడ్ వల్ల ఏమైంది అంటే డిజిటలైజేషన్ అనేది చాలా అయిపోయింది. ఇప్పుడు మనం లాక్డౌన్స్ పెట్టేశారు, ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ ఆన్లైన్ అయిపోయింది, మీరు గ్రాసరీ డెలివరీ ఆన్లైన్ అయిపోయింది, ఫుడ్ డెలివరీ ముందు నుంచే ఉన్నాయి, లేవనట్లేదు, కానీ ఎక్కువ అయ్యాయి. సో డిపెండెన్సీ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు. అండ్ ఇది రోల్ బ్యాక్ అయ్యే డిపెండెన్సీ కాదు, డిపెండెన్సీ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. సో ఈ అన్ని డొమైన్స్లో టెక్నాలజీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది వాళ్ళ. సో వెన్ టెక్నాలజీ వచ్చేస్తుంది, ఏ డొమైన్ స్పేస్లో టెక్నాలజీ ఎప్పుడైతే వచ్చేస్తుందో ఖచ్చితంగా ఐటీ అనేది బూమ్ అండ్ ఈ డెవలపర్స్ అనేది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనే రోల్కి డిమాండ్ ఖచ్చితంగా పెరుగుతుంది. అండ్ డిమాండ్ నిజంగానే చాలా ఉంది. కానీ ఏమైపోయిందంటే డిమాండ్ ఉంది కదా అని చెప్పి వాళ్ళు హైరింగ్ని ఆ బార్ తగ్గించలేదు. అంటే హైరింగ్ రిక్వైర్మెంట్ అని తగ్గించి తీసుకోవట్లేదు. ఆ స్కిల్ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవడం కూడా చాలా ఇంపార్టెంట్. రిక్వైర్మెంట్ ఉంది కదా అని ఎవరిని పడితే వాళ్ళని తీసుకొని బిజినెస్ రన్ చేయలేరు కాబట్టి స్కిల్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. ఇప్పుడు మన స్కిల్ కావాలి కాబట్టి ఏదన్నా వీ హ్యావ్ టు టేకప్ దిస్ కైండ్ ఆఫ్ క్రెడిబిలిటీ ఉన్న కోర్సెస్ తీసేసుకొని మనం వర్క్ చేస్తే స్కోప్ మొహమాటం లేకుండా చాలా ఎక్కువ. సో ఇండియాలో ఎంతవరకు స్కోప్ ఉంది? ఎందుకంటే చాలామంది ఐటీ సెక్టార్లో జాబ్ చేసే వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అయిపోయి అక్కడ కోట్లు సంపాదించడం వేరు, ఇండియాలో ఇక్కడే ఉండి మనం ఐటీ జాబ్ చేస్తూ డబ్బులు సంపాదించడం వేరు. సో చాలామంది ఇప్పుడు ఇక్కడే నుండే జాబ్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి ఇండియాలో ఇలాంటి స్కోప్ ఎంతవరకు ఉంది? ఇండియాలో ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ఇండియాలో గ్రోత్ అనేది చాలా పెరిగింది. అట్లీస్ట్ ఇన్ ద ఐటీ సెక్టర్ చాలా ట్రెమెండస్ గ్రోత్ ఉంది. ఎందుకు హైర్ చేసుకుంటున్నారు? ఇప్పుడు హైరింగ్ జరుగుతుంది, ఎక్కడ చూసిన న్యూస్లో కూడా ఈ పలానా కంపెనీ ఇంతమందిని హైర్ చేసుకోవాలి, టార్గెట్ ఇంతమంది ఎంప్లాయీస్ ఈ ఇయర్లో హైర్ కావాలి అని. ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ ప్రెడిక్ట్ చేశారు మాకు ఇంత రిక్వైర్మెంట్ ఉంటుంది అని. సో రిక్వైర్మెంట్ అనేది ఉంది, కానీ ఆ స్కిల్ సెట్ మనం నేర్చుకొని చేస్తే ఎంత స్కోప్ ఉంది అంటే నేను ఇంతకుముందు మెన్షన్ చేసినట్టు మీరు ఇంతకుముందు ₹1 యూఎస్లో కానీ అక్కడ ఎర్న్ చేస్తున్నారు అన్నారు కదా, ఇక్కడ కూడా ఆ స్కోప్ ఉంది. కానీ దానికి ఏంటంటే చాలా హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ అండ్ ఆ స్కిల్లో ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. అంటే ఇప్పుడు ఎలా ప్రపోర్షన్ అంటే శాలరీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మీ స్కిల్ సెట్
మీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ మీ డొమైన్ స్పేస్, ఈ మూడింటికి ఉంటుంది. కానీ ఎలాంటి ఫ్రెషర్కైనా కూడా 15 నుంచి ఉంది కాబట్టి గ్రోత్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే కృష్ణ చైతన్య గారు ఇక్కడ 2 క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి, ఆల్రెడీ నేర్చుకొని ఉన్న వాళ్ళు, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఐటీలోనే ఒక డొమైన్లో ఉండి సాటిస్ఫైడ్గా లేక, అంటే గ్రోత్ ఆగిపోయో దేనివల్ల అయినా సరే, సో ఇంకొక డొమైన్ స్పేస్లోకి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే పాసిబిలిటీస్ ఎలా ఉంటాయి? ఎస్, ఇప్పుడు ఐటీలోనే మనం మాట్లాడుకుంటే డిఫరెంట్ డొమైన్ స్పేసెస్ ఉంటాయి కదా. ఎవరికైనా గ్రోత్ అనే డొమైన్ అనేది ఇష్టపడతారు అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఎలాంటి డొమైన్ అయినా, ఐటీ, మళ్ళీ మీరు స్ట్రెస్ చేశారు కాబట్టి మళ్ళీ నేను స్ట్రెస్ చేస్తున్నా ఏంటంటే, ఐటీ అయినా నాన్ ఐటీ అయినా మీరు ఆ కంపెనీ కానీ లేకపోతే ఆ జాబ్కి ఏదైతే రిక్వైర్డ్ స్కిల్ సెట్ ఉంటుందో అది మీరు సాటిస్ఫై చేస్తే ఇంటర్వ్యూ రౌండ్స్లో అంతే. దానికి మీకు డిగ్రీ అడ్డం రాదు, పర్సంటేజ్ అడ్డం రాదు, ఏది అడ్డం రాదు. మీకు అవి అడ్డం రాదు అనే కాన్ఫిడెన్స్ మీలో ఉంటే చాలు. అది మీకు ఉండాలి, ఆ కాన్ఫిడెన్స్ మీరు లోపల తెచ్చుకోవాలి. సో రైట్ యాటిట్యూడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకొకటి, ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి చాలామందికి వచ్చే ఇంకొక కామన్ డౌట్ ఏంటి అంటే, చాలామంది ఒక 35 to 40 years మధ్యలో ఉన్న వాళ్ళు కొంచెం స్టాగ్నెట్ పీరియడ్లో ఉంటారు, వేరే జాబ్స్లో ఉన్న వాళ్ళు కూడా. ఇప్పుడు వాళ్ళు ఐటీ బూమ్ చూసి ఇందులోకి రావాలి అనుకుంటే, సో అలా షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఎందుకంటే యంగ్స్టర్స్ షిఫ్ట్ అవ్వడం వేరు, కానీ కొంచెం స్టాగ్నెట్ ఆల్రెడీ ఫ్యామిలీ ఉండి వాళ్ళు ఏంటంటే చాలా రిస్క్ అనుకుంటారు. సో వాళ్ళకి ఇలా కోర్స్ చేసి ఐటీ డిపార్ట్మెంట్లోకి రావటం ఎంతవరకు వాళ్ళకి ఫీజిబుల్గా ఉంటుంది? మీరు రిస్క్ అన్నారు కాబట్టి చెప్తున్నా, రిస్క్ ఏం లేదు. రిస్క్ ఏంటంటే మీరు ఎక్స్ట్రా టైం ఇవ్వాలి. సో ఆ టైం ఇవ్వడం మీకు రిస్క్ అనిపిస్తే అది రిస్క్. కానీ బేసిక్గా మీరు ఏం చేయట్లేదు, రిస్కీ థింగ్ ఏం చేయట్లేదు ఇందులో. మీరు మీ వర్క్ చేస్తూ ఒక ఎలాంటి అప్స్కిల్లింగ్ ప్లాట్ఫామ్లో ఎన్రోల్ అయ్యి మీ స్కిల్ని అప్స్కిల్ చేసుకుంటున్నారు. సో అది ఏం రిస్క్ కాదు. అవేళ అప్స్కిల్ చేసుకుంటేనే ఏ డొమైన్ స్పేస్లో అయినా సర్వైవ్ అవ్వాలి అనుకుంటే మిమ్మల్ని మీరు అప్స్కిల్ చేసుకోవాలి. మీరు 35-40కి ఆగిపోతారు అన్న. యాక్చువల్ 35-40కి ఏమైపోతుందంటే రెస్పాన్సిబిలిటీస్ పెరిగేసరికి అప్స్కిల్లింగ్ ప్రాసెస్ తగ్గిపోతుంది. అప్స్కిల్లింగ్ ప్రాసెస్ తగ్గిపోవడం వల్ల ఏమంటారు ఆ స్పేస్లో కానీ ఆ డొమైన్స్ గ్రోత్ ఆగిపోతుంది తప్ప అది న్యాచురల్గా వాళ్ళ రిక్వైర్మెంట్ ఆగిపోయి లేకపోతే వాళ్ళని ఏదో ఆపేయాలని కాదు. ఇప్పుడు ఒకవేళ ఆ ఏజ్లో కూడా నేర్చుకోవాలని కుతూహలం ఉన్న వాళ్ళు చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అదే నేర్చుకోవడం అనేది ఆ లోపల నుంచి రావాలి. సో మీ కమ్యూనిటీలో అలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా మాతో షేర్ చేస్తారు? ఎందుకంటే మీరు ఆల్రెడీ ఐ థింక్ స్కేలర్స్ కమ్యూనిటీలో ఉన్నారు కదా, సో చాలా మందిని చూస్తున్నా అని చెప్పారు కదా, అలా ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు? ఎస్, ఒక అతను ఉన్నారు. అతను హీఈస్ మ్యారీడ్ అండ్ ఈజ్ హ్యావింగ్ కిడ్ ఆల్సో. 33 అరౌండ్ ఏజ్ ఉంటుంది, 33-34. అతను కూడా మా బ్యాచే. సో అతను జాయిన్ అయ్యారు. తను కూడా మొత్తం కోర్స్ కంప్లీట్ చేశారు. ఎందుకంటే సీనియర్ కాబట్టి కొంచెం కోర్స్ ఎక్స్ట్రా ఉంటుంది. అంటే సీనియర్ వాళ్ళకి చెప్పాను కదా, కోర్స్ కరికులం సీనియర్ వాళ్ళకి తగ్గట్టు కూడా ఎక్స్ట్రా ఉంటుంది. సో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళని ట్రైన్ చేసి తను కూడా స్విచ్ అయ్యారు. తను కూడా స్విచ్ అయ్యారు. ఇప్పుడు సీనియారిటీ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనము డిఫరెంట్ రోల్స్ ఓపెనింగ్ అనేది మనం స్కోప్ అనేది ఏమంటారు డిఫరెంట్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రెషర్కి డిఫరెంట్ స్కోప్ ఉంటుంది, ఒక సీనియర్ ఒక 5-6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి స్కోప్ డిఫరెంట్ ఉంటుంది. కానీ ఎనీథింగ్ టెక్ స్పేస్లో వీళ్ళు మనని ఎక్స్పర్టీస్ చేసేసి మన ఆ డొమైన్లో దిల్ మేక్ ష్యూర్ మనకు ఆ డొమైన్లో జాబ్ వచ్చేలా. అంటే అట్లీస్ట్ నాట్ ఎగ్జాక్ట్లీ జాబ్ వచ్చేలాగా ఆ జాబ్ రావడానికి స్కిల్ అండ్ రిక్రూటర్స్ కల్లో పడేదాన్ని రెజ్యూమే చేయడం కానీ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కానీ ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు జాబ్ గ్యారంటీ అంటే ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బట్టి చాలా డిపెండ్ అయి ఉంటుంది. సో తను ఇంటర్వ్యూ ఇవ్వకపోతే వీ కాంట్ హెల్ప్ కాబట్టి. సో ఇంటర్వ్యూ అనేది క్యాండిడేట్ బట్టి ఉంటుంది. అండ్ క్యాండిడేట్ ఇంటర్వ్యూ ఇచ్చేలాగా ట్రైన్ చేయడం కానీ వాళ్ళని టీచ్ చేయడం కానీ గైడ్ చేయడం కానీ జరుగుతుంది. ఏంటంటే కాన్ఫిడెంట్గా మాట్లాడి ఇంటర్వ్యూస్ ఇవ్వాలి, అంతే. కాన్ఫిడెన్స్ ఉండాలి, అదైతే చెప్తాను. మీరు చెప్పినట్టుగా చాలామంది స్విచ్ అవ్వాలి అనుకుంటే ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్టర్స్తో మెంటర్స్తో వెళ్తే చాలా బెటర్గా ఉంటుంది. అప్పుడే వాళ్ళు కాన్ఫిడెన్స్తో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వగలుగుతారు. సో ఇలా మీరు యాజ్ అ నాన్ ఐటీ గాయ్ ఐటీలోకి వచ్చి Fortune 500లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నప్పుడు చాలామంది మిమ్మల్ని అప్రోచ్ అయ్యి కూడా ఉంటారు, అంటే ఎలా వచ్చింది ఏంటి అనేది. బికాస్ మీ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కృష్ణ చైతన్య గారు. టు బీ వెరీ ఫ్రాంక్, నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో అలా ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం లాంటిది జరిగిందా?
నన్ను అప్రోచ్ అయ్యారు. నేను అప్రోచ్ అయినప్పుడు కూడా వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చెప్పాలి ఏంటంటే స్కోప్ ఉంది అనేది అదే యాజ్ ఐ టోల్డ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ కూడా చదివాను. బై 2025 అరౌండ్ 2.5 మిలియన్ జాబ్ ఓపెనింగ్స్ ఆర్ జాబ్ రిక్వైర్మెంట్ అనేది ఇండియాలో ఉంది. బికాస్ ఇండియా ఇప్పుడు చాలా గ్రోయింగ్ ఎకనామీలో ఉంది. రీజన్స్ ఏమైనా ఉండొచ్చు, డిపెండెన్సీ మనం వేరే కంట్రీ మీద తగ్గించుకోవాలి, మనది ఉండాలి అని ఏదైనా ఉండొచ్చు. కానీ డిపెండెన్సీ తగ్గించుకునే ఆ ప్రాసెస్లో చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. సో ఓపెనింగ్స్ ఉన్నాయి అండ్ అదే కాకుండా శాలరీస్ ఆల్సో చాలా హై ఉన్నాయి. ఇప్పుడు అంత జాబ్ ఓపెనింగ్స్లో సీనియర్స్ వాళ్ళకి ఎవరైతే లీడ్ చేసే వాళ్ళకి క్రోర్స్లో కూడా శాలరీస్ ఉన్నాయి. కరెక్ట్. ఎందుకంటే నేను కూడా ఎవరో చెప్తుంటే ఉన్నాను, ఒక సాఫ్ట్వేర్ జాబ్స్ మనం ఎందుకు ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉంటాము అంటే సాఫ్ట్వేర్ జాబ్ వస్తే ఒక 3 generations ఫిక్స్ అయిపోయినట్ట ఫైనాన్షియల్లీ. అంటే ఇప్పుడు మీకు జాబ్ వస్తే ఈజీగా కనీసం ఒక 60,000-70,000 మినిమం స్టార్ట్ చేసినా కూడా మీ మమ్మీ డాడీని ఫైనాన్షియల్గా హ్యాపీగా ఉంచుతారు, మీరు హ్యాపీగా ఉంటారు. అండ్ నెక్స్ట్ మీ పిల్లల జనరేషన్కి కూడా మినిమం బేసిక్ నీడ్స్ వాటిలో ఇబ్బంది అనేది ఎట్లాగా ఉండదు. సో అందుకే చాలామంది ఇప్పుడు ఐటీ జాబ్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. సో అలాంటి టైంలో మీరు చెప్పినట్టుగా 2025కి నిజంగా అంత పెద్ద స్కోప్ ఉంది అంటే ఐ థింక్ చాలామంది ఎవరైతే ఈ జాబ్స్లోకి రావాలి అనుకుంటున్నారో దే హ్యావ్ టు బి వెరీ వెల్ ప్రిపేర్డ్. అవును. అండ్ ఇంకొకటి స్కోప్ ఉంది అని మనం ఎలా చెప్పగలుగుతున్నాం అంటే డిపెండెన్సీ ఆన్ టెక్నాలజీ పెరిగిపోతూనే ఉంది. మీరు ఒకవేళ గమనిస్తే మీరు కోవిడ్ తర్వాత కోవిడ్ ముందు చూస్తే డిపెండెన్సీ పెరిగింది. అండ్ టెక్నాలజీ అనేది ఎలాంటిదంటే మీ థింగ్స్ని కానీ మీ డైలీ రొటీన్ని కానీ సింప్లిఫై చేస్తుంది. సో ఎవరికైనా ఎలాంటి మనిషికైనా థింగ్స్ సింపుల్గా అయిపోతేనే ఇష్టం. సో దానికి పీపుల్ ఆర్ రెడీ టు పే ఫర్ దట్. అది ఏదైతే ఛార్జ్ ఉందో అలాంటి మైండ్ సెట్ ఉంది జనాల్లో కూడా. ఓకే ఇచ్చేద్దాం, కానీ మన టాస్క్ సింపుల్ చేస్తుంది. అది ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, ఏమన్నా అవ్వచ్చు. ఇవన్నీ టెక్ స్పేస్లో ఉన్నవి. ఇది కూడా టెక్ గ్రోత్. సో ఇలాంటివి ఇంకా చాలా వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ కాకుండా రేపు రానున్న టైంలో మన డిపెండెన్సీ ఆన్ టెక్నాలజీ పెరుగుతుంది. డిపెండెన్సీ ఆన్ టెక్నాలజీ పెరిగేది జాబ్స్ పెరుగుతూనే ఉంటాయి, శాలరీస్ కూడా పెరుగుతూనే ఉంటాయి, గ్రోత్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. సో అది వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. మీరు వరీ అవ్వాలి అనుకుంటే ఏ రోజైతే మీరు ఫోన్ ఇంట్లో పెట్టేసి ఒక రోజంతా సర్వైవ్ అవ్వగలిగితే అప్పుడు మీరు వరీ అవ్వాలి. చాలా కష్టం ఇప్పుడు ఊహించుకోవడం కూడా. సో లక్షల్లో జాబ్స్ రాబోతున్నాయి, ఆల్రెడీ ఉన్నాయి అని మీ మాటల్లో మాకు అర్థమవుతోంది. అలా ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండి మీ జర్నీ చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు మీ గురించి లేదంటే మీ ఎక్స్పీరియన్సెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చా? ఎస్, డెఫినెట్గా నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. నాకు టైంలో నేను కూడా ఎవరెవరైతే నన్ను అప్రోచ్ అవుతారో నేను వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా నేను హెల్ప్ ఏవేవి ఉంటాయి అనేది జనరలైజ్గా చెప్పడం చేస్తా. హెల్ప్ ఖచ్చితంగా చేస్తా. నా డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటాయి. సో కృష్ణ చైతన్య గారు, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ జర్నీ అండ్ మీరు చాలా చక్కగా వివరించి చెప్పారు. ఎందుకంటే ఎంతోమంది ఫ్యూచరిస్టిక్గా కూడా ఐటీ జాబ్స్ అనేవి చాలామందికి కళ, కానీ కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల పేరెంట్స్ గురించో ఇంకేదో వల్ల చాలామంది స్టక్ అయిపోయి ఉంటారు కొన్ని కెరీర్స్లో. వాళ్ళు కూడా ఐటీ జాబ్స్లోకి రావచ్చు. అది కూడా వాళ్ళ జాబ్ వదలకుండానే ఎవ్రీడే కొద్దిగా టైం స్పెండ్ చేసి వాళ్ళ స్కిల్ సెట్ పెంచుకొని ఖచ్చితంగా మనం కోరుకున్న జాబ్లోకి రావచ్చు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మీరు ఈరోజు ఇంత చక్కటి వివరణ ఇచ్చినందుకు. నేను ఫైనలీ ఏం చెప్తానంటే ప్యాషన్ అండ్ కాన్ఫిడెన్స్ విత్ ప్రాపర్ గైడెన్స్ ఈజ్ ద ఫార్ములా ఫర్ సక్సెస్ అని అనుకుంటా. అండ్ అది అనుకోవడం కాదు, దట్స్ ద ఫ్యాక్ట్. సో ఈ గైడెన్స్ అనేది ఖచ్చితంగా ఎవరికైనా హెల్ప్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. నేను ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కమింగ్ టు ప్యాషన్ అండ్ కాన్ఫిడెన్స్ అని చూసిన తర్వాత రావాలి. డెఫినెట్గా చాలామంది ఇన్స్పైర్ అవుతారు. అండ్ ఎవరైతే స్టక్ ఉండి డీమోటివేటెడ్ ఉన్నారో వాళ్ళకి కూడా మీరు మంచి మోటివేషన్ అంటే ఎక్స్ప్లెనేషన్ వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడే వాళ్ళకు కూడా అరే మనం కూడా ఇలాగే స్టక్ అయి ఉన్నాం కదా, మనం కూడా చేయొచ్చు, ఒక వ్యక్తి చేశారంటే మనం ఎందుకు చేయలేం, వై నాట్ మీ అనే క్వశ్చన్ ఎప్పుడైతే వస్తుందో దే విల్ డ్రైవ్ టువర్డ్స్ దేర్ డ్రీమ్. సో థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ చైతన్య గారు ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ. నేనైతే చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎప్పుడు ఎవరైనా సరే
ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మనసులో చిన్న ఆలోచన రావటం ముఖ్యం. ఆ తర్వాత మనకి సపోర్ట్ చేసేది ఎవరు అనేది చూసుకొని ముందుకు వెళ్తే తప్పకుండా సక్సెస్ వస్తుంది. దానికి ఈరోజు ఎగ్జాంపుల్ కృష్ణ చైతన్య గారు. సో అలాగే మీరు కూడా ప్లీజ్ ఫాలో యువర్ డ్రీమ్స్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ.